తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా దూది అక్క చెల్లెలు దావత్ అయితే అంగరంగ వైభవంగా మొదలు కాబోతుంది. దూద్ అక్క చెల్లెలు అంటే ఒక సొంత అక్క చెల్లెలు, ఒక తల్లి కడుపులో పుట్టిన అక్క చెల్లెల్లాగా భావించి, ఒక బ్లడ్ రిలేటివ్స్ లాగా భావించి, అలాగే లైఫ్ను ముందుకు లీడ్ చేయాలన్న ఉద్దేశంతో మా వాళ్ళు కొంతమంది మా పిల్లలు వాళ్ళు దూద్ అక్క చెల్లెలు అవుతున్నారు. ఒకే తల్లి పాలు తాగి మేము పెరగకపోయినా మా గురువులు మా పరంపరలు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇదేంటి అంటే పాలు తాగడము అనేది మా ట్రాన్స్ కమ్యూనిటీలో మేమందరం కూడా ఒక ఇంటి వాళ్ళం కాదు, ఒక ఊరు వాళ్ళం కాదు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా యొక్క ఆలోచనలు అంటే ఇవి ఒక ఫ్యామిలీలో సొంత అంటే ఏ విధంగా ఉంటాయో. ఇదేదో ఆషామాషాగానో మామూలుగా జరగబోయే ప్రోగ్రాం అయితే కాదు. శాస్త్రోక్తంగా ఒక 5 మంది అయ్యగారులతోటి 108 కలశాలతోటి, అదేవిధంగా చాలా అంగరంగ వైభవంగా మాకైనటువంటి మా తల్లులైనటువంటి మా తల్లిగారు మాకు సారెతో పాటు బంగారం, వెండి కానుకలు, పట్టు చీరల కానుకలు కూడా తీసుకురాబోతున్నారు. ఈ కార్యక్రమం వచ్చేసి మా పెద్దవారైన లైలా మాలకమ్మ గారి ఆధ్వర్యంలో జరగడము చాలా హ్యాపీగా ఉంది. మా సౌకర్యంలో ముందుండి నడిపించినందుకు మాకు ఈ యొక్క కార్యక్రమానికి మా అందరితో వారికి సత్కారం అయితే చేయడం జరిగింది. దీంట్లో మా చంద్రముఖి మాలకమ్మ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో అందరూ మా సౌకర్యం గారు అయిన వాళ్ళందరికీ ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంతా జరిపించడం జరిగింది. తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా దూది అక్క చెల్లెలు దావత్ అయితే అంగరంగ వైభవంగా మొదలు కాబోతుంది. సో ఈ కార్యక్రమం అంతా కూడా మన తెలంగాణ రాష్ట్ర హిజ్రా అధ్యక్షురాలు మా లైలా మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఒక్కసారి దీని గురించి మొదలుగా మా లైలా గురు గారు మాట్లాడతారు. అత్తయ్య నమస్తే. అత్తయ్య, సో అక్క చెల్లెల యొక్క దావత్ గురించి మనము తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అంగరంగ వైభవంగా చేస్తున్నాము, అది మీ ఆధ్వర్యంలో. ఒక్కసారి మన ఇట్స్ మీ స్నేహ యూస్కి మీరు తెలియజేస్తారని చెప్పేసి అనేసి తీసుకున్నాను. మొదటగా ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబర్లకు, ప్రేక్షకులకు అందరికీ కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వరంగల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త హిజ్రా కల్చర్లో భాగమైనటువంటి ఒక గొప్ప ఈవెంట్ను మేము ఈరోజు రన్ చేస్తున్నాము. అదేంటిదంటే స్పెషల్గా చెప్పాలి, ఇది ఆల్రెడీ మీరు హిజ్రా కల్చర్లో ఉన్నటువంటి వేరు ఈవెంట్స్ని చూశారు, కానీ ఇది కొత్తగా గొప్పగా జరిగే ఈవెంట్. ఇది ఏంటిది అంటే మా కల్చర్లో మాకు సొంత పేరెంట్స్ ఉండరు, కానీ గురువులు, అమ్మలు, అక్కలు, వదినలు, మర్దర్లు అనే ఇలాంటి ఫీమేల్ రిలేషన్స్ ఉంటాయి. వాటిని ఇంకా స్థిరంగా, ఇంకా సొంతంగా ఓన్ చేసుకోవడం కోసము దూద్ అక్క చెల్లెళ్ళు, దూద్ బేటీలు అనే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు దూద్ అక్క చెల్లెళ్ళు అంటే ఒక సొంత అక్క చెల్లెలు, ఒక తల్లి కడుపులో పుట్టిన అక్క చెల్లెల్లాగా భావించి, ఒక బ్లడ్ రిలేటివ్స్ లాగా భావించి, అలాగే లైఫ్ను ముందుకు లీడ్ చేయాలన్న ఉద్దేశంతో మా వాళ్ళు కొంతమంది మా పిల్లలు వాళ్ళు దూద్ అక్క చెల్లెళ్ళు అవుతున్నారు. ఈ ఈవెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే, ఈ ఈవెంట్ తర్వాత వాళ్ళు నిజంగా ఒక తల్లి పిల్లల్లాగా ప్రతి దాంట్లోనూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్నిట్లో సమానంగా షేర్ చేసుకుంటూ కలిసిమెలిసి జీవనం ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ఇది నిజంగా మన కల్చర్లో ఒక గొప్ప అంశము. ఇది మనకు పేరెంట్స్ లేకపోవడము, తోడబుట్టులు మన దగ్గర లేకపోవడం వలన మనము క్రియేట్ చేసుకొని మనం బలపరుచుకున్నటువంటి ఈ బంధాలు నిజంగా ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్యలో ఉంటాయో ఉండవో, కానీ మా మధ్యలో ఖచ్చితంగా అలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాయి అని చెప్పడానికి, మా కల్చర్లో గొప్పతనాన్ని చెప్పడానికి ఇదొక గొప్ప ఈవెంట్ అని చెప్తుంటాను.
చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అయితే నిజంగా అంటే మన సాంప్రదాయాల గురించి కానీ మన బంధుత్వాల గురించి కానీ మన కుటుంబాన్ని మన దూరమే వచ్చిన తర్వాత మన బంధుత్వం ఎంత బలంగా ఉంటుందనేది ఈ యొక్క అక్క చెల్లెల పండుగ అనేది ఒక ముఖ్యమైన సాంప్రదాయం అని చెప్పొచ్చు. సో దాని గురించి మీరు చాలా బాగా వివరించారు. సో చాలామంది అంటూ ఉంటారు కదా మా సాంప్రదాయాల గురించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని. సో ఈరోజు మేమైతే ఈ యొక్క అక్క చెల్లెల పండుగ గురించి మీకు తెలియజేయడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి కూడా, అండ్ మా యొక్క సాంప్రదాయాల గురించి కానీ ప్రతి ఒక్కరికి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వీళ్ళే ఆ అక్క చెల్లెళ్ళు. హాయ్. సో వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయం చేసుకుంటారా ప్లీజ్? నా పేరు వచ్చేసి శాలిని. నా పేరు ఆశ, నేను కరీంనగర్లో ఉంటాను. నా పేరు అంజలి, నేను వరంగల్లో ఉంటాను. నా పేరు ఉషా, నేను జనగాంలో ఉంటాను. నా పేరు రేష్మ, వరంగల్లో ఉంటాను. నా పేరు చిత్రిన్, వరంగల్లో ఉంటాను. నా పేరు అర్చన, నేను మంచిర్యాలలో ఉంటాను. నా పేరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి అంగరంగ వైభవంగా దూది అక్క చెల్లెలు అంటే మన సాంప్రదాయంలో సొంత అక్క చెల్లెలు అనే పండుగని అంగరంగ వైభవంగా మీరు ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ మన ఫంక్షన్ హాల్ ఇవన్నీ చూస్తే అర్థమైపోయింది. అంటే విజువల్స్ అని మీకు అన్ని చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా. అంటే ఎండ్ వరకు అక్క చెల్లెల యొక్క ఫంక్షన్ అనేది మొదటి నుంచి ఎండ్ వరకు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళతో మాట్లాడాలి కదా మనమైతే ఆ పండుగ గురించి మీకు తెలియచేయాలి కాబట్టి సో అక్క చెల్లెలందరినీ కూడా తీసుకురావడం జరిగింది. సో ఒక్కసారి తెలియజేస్తారా మన సబ్స్క్రైబర్స్ కోసం? హాయ్ అండి, అందరికీ నమస్తే. హాయ్ స్నేహ, థ్యాంక్ యూ. మా అక్క చెల్లెళ్ళ ప్రోగ్రామ్ని మీరు మీ యూట్యూబ్ ద్వారా మీ ఇన్స్టా ద్వారా చూపించబోతున్నందుకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ దూది అక్క చెల్లెళ్ళు అనే విషయానికి వస్తే ఒకే తల్లి పాలు తాగి మేము పెరగకపోయినా మా గురువులు మా పరంపరలు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇదేంటి అంటే పాలు తాగడము అనేది మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు, అలాగే స్నేహ గారు మీకు చూపించబోతున్నారు. మేమందరము ఒకే తల్లిపాలు తాగి పెరగకపోయినా మా ట్రాన్స్ కమ్యూనిటీలో మా గురువులు మా పరంపరలు మా కోసం ఒక మంచి కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ఇంకా డెప్త్గా మా అక్కలు చెల్లెలు చెప్తారు. సో అందరు కూడా మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే చాలా మంది రేష్మ మీరు చెప్పండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే దాదాపు మీ అందరికీ తెలుసు స్నేహ యూట్యూబ్ ఛానల్ అనగానే ట్రాన్స్జెండర్ యొక్క వాళ్ళ లైఫ్ స్టైల్ తర్వాత వాళ్ళ విధానం ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళ వీడియో కూడా స్నేహ వీడియో తీయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్స్ అనగానే ప్రతి ఒక్కరూ వీళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక అమ్మకు పుట్టినోళ్ళు కాదు, ఒక ఏరియాలో ఉన్నోళ్ళు కాదు, కానీ రక్త సంబంధం కంటే కూడా ఒక గొప్పగా ఉంటారనేది ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచన. దానికి భిన్నంగానే మేము ఈరోజు అక్క చెల్లెలమనే ఈ ప్రోగ్రాంలో మేమందరం భావం కావడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేమందరం కూడా ఒక ఇంటి వాళ్ళం కాదు, ఒక ఊరు వాళ్ళం కాదు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా యొక్క ఆలోచనలు అంటే ఇవి ఒక ఫ్యామిలీలో సొంత అంటే ఏ విధంగా ఉంటాయో అక్కలు చెల్లెలు వాళ్ళ అనుభవాలు ఏ విధంగా పంచుకుంటారో ఏ విధంగా షేర్ చేసుకుంటారో అంతకంటే ఎక్కువగా మేము ఉండి మా యొక్క ఆలోచనలు మా యొక్క భావాలు మా కష్టాలు మా సుఖాలను కూడా మేము 8 మందిమి మేము ఉన్నాము అన్న భరోసా కల్పించుకోవడం ముఖ్య ఉద్దేశంతో మేమందరం ఈ యొక్క ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్క చెల్లెలం అనే ఈ ప్రోగ్రాము ఇది చూసి మిగతా ఉన్న రాష్ట్రాలు కానీ ఎక్కడ కూడా ఈ అక్క చెల్లెల్లో ఉన్న బంధం గురించి మీరు తెలుసుకొని మీరు కూడా అవుతారన్న ఒక ఆలోచనతోటి మేము ముందడిగేసాము. దీనికి మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదం తప్పకుండా మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సూపర్ రేష్మ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. నిజంగా అంటే మన ఫ్యామిలీలలో మన బంధుత్వాల గురించి కానీ మా యొక్క బంధుత్వాలు ఎలా ఉంటాయంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ బాండింగ్స్ ఉంటాయి మనకి. సో మీ యొక్క అక్క చెల్లెల పండుగ అనేది అంగరంగ వైభవంగా మొదలు పెడుతున్నారు. సో అది నిజంగా నువ్వు చెప్పిన విధానం చాలా చాలా బాగా నచ్చింది నిజంగా నాకు. అండ్ నువ్వు ఏమన్నా? తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మేమందరం కూడా అక్క చెల్లెలం అవుతున్నందుకు మాకు అందరికీ చాలా 8 మంది మేము అక్క చెల్లెలం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
సో మమ్మల్ని చూసి కూడా ఇంకా ముందు జనరేషన్ మాలాగా ఉండాలి, ట్రాన్స్జెండర్స్ ఎంత ఐక్యమతంగా ఉన్నారు, వీళ్ళు ఒక తల్లికి పుట్టకపోయినా కానీ వీళ్ళు 8 మంది ఇలా సొంత అక్క చెల్లెలాగా ఇలా కలిసి ఉన్నారని చెప్పేసి వేరే మా కమ్యూనిటీకి ఇంకా అందరికి కూడా ఇది ఒక ఆదర్శం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సూపర్. నిజంగా చాలా మందికి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టైల్ చూపించినప్పుడు చాలా మంది కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా, వీళ్ళ బంధుత్వాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చాలా మంది తెలుసుకోవడం జరిగింది. సో అందుకే అనుగుణంగా నేను మా వీళ్ళ యొక్క అక్క చెల్లెల యొక్క పండుగను కూడా మీకు అందరికీ చూపించాలని చెప్పేసి అనేసి మేము తీయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మాతో పాటు మా యొక్క ఫాలోవర్స్ మీరంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మీరంతా కూడా. సో మా ఇంట్లో పండుగ జరిగితే మీ అందరూ కూడా వీక్షించాలనే ఆలోచనతోనే ఈరోజు వీళ్ళందరికీ నేను అడిగి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇది అక్క చెల్లెల ప్రోగ్రామ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాము. అదేంటి అని అంటే ఇదేదో ఆషామాషాగానో మామూలుగా జరగబోయే ప్రోగ్రామ్ అయితే కాదు. శాస్త్రోక్తంగా ఒక 5 మంది అయ్యగారులతోటి 108 కలశాలతోటి అదేవిధంగా చాలా అంగరంగ వైభవంగా మాకైనటువంటి మా తల్లులైనటువంటి మా తల్లిగారు మాకు సారెతో పాటు బంగారం వెండి కానుకలు పట్టుచీరల కానుకలు కూడా తీసుకురాబోతున్నారు. సో అదంతా మీరు అందరు లైవ్లో చూస్తారో లేదో తెలియదు కానీ యూట్యూబ్ ద్వారా మన స్నేహ గారితో అయితే చూస్తారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి రాబోయే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తెలుసా అండి, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఆ పండగ అంతా కూడా మీరు చూడండి, కొంచెం టైం కావాలి ఎందుకంటే అందరూ ఆల్రెడీ రాబోతున్నారు. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఎండ్ వరకు చూడండి. ఓకే, నమస్తే అండి. తెలంగాణ స్టేట్లో మేము అక్క చెల్లెలం కావడం మా అదృష్టం. ఎన్నో అనుబంధాలకు ఫ్యామిలీకి అందరికీ మేము దూరమై, కానీ ఇప్పుడు ఈ అక్క చెల్లెల అనుబంధం అంటే మాకు ఎంతో గొప్పతనము. ఎందుకంటే సొంత ఫ్యామిలీకి దూరమై అమ్మ నాన్నలకు దూరమై ఉండేవాళ్ళము, కానీ ఈ బంధాన్ని మేము కలుపుకొని మేము ఇంత గ్రాండ్గా చేసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టకున్నా కూడా మేము ఒక తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టినంత అనుబంధాన్ని మేము ఏర్పాటు చేసుకొని సొంత ఫ్యామిలీగా మేము బతుకుతున్నందుకు అనుకుంటున్నందుకు మా ఆలోచన నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మా గురుబాయిలు ఉన్నారు, మా కాలగురువులు కూడా మాకు సపోర్ట్ చేసి ఈ అక్క చెల్లెల అనుబంధము అనుకుంటున్నందుకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఎంతో సంతోషమైన విషయం. మాకు ఈ అనుబంధాన్ని తెలంగాణ స్టేట్లో మేము ఫస్ట్ సారిగా చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, స్నేహ మమ్మీకి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ యొక్క కార్యక్రమం గురించి నిజంగా చాలా మంది మాట్లాడుతుంటే మాకు నిజంగా మాటలు సరిపోవట్లేదు, ఎందుకంటే ఎగ్జైటింగ్గా ఉన్నాం మేము. అంటే ఇంకా నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది అవన్నీ చూపించడం కోసం అనేసి మీరు మాట్లాడండి సార్. ఈ కార్యక్రమం వచ్చేసి మా పెద్దవారైన లైలా మాలకమ్మ గారి ఆధ్వర్యంలో జరగడము చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే మేము ఈ విధంగా అక్క చెల్లెలం అయితాము అని చెప్పి ఒక మాట అడగగానే తను చాలా సంతోషపడ్డది. నిజంగా మీకు వచ్చిన ఈ ఆలోచన చాలా గొప్పది. ఎందుకనంటే ట్రాన్స్జెండర్లు అసలు ఒకరిద్దరు కలిసి ఉండడమే గగనము. ఎందుకనంటే కొన్ని భిన్నత్వాలతో ఉన్నవాళ్ళు, అలాంటిది మీరు 8 మంది అక్క చెల్లెళ్ళు, మీ 8 మంది ఆలోచనలు, మీ 8 మంది అలవాట్లు కూడా సమానంగా ఉంటాయన్న ఆలోచనలు రావడం చాలా గొప్ప విషయం అని తను లైలా మాలకమ్మ గారు తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు మంచి సలహా సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమం చేయడానికి మాకు ముందుండి వెనువెంట ఉండి నడిపించినందుకు మా అందరు అక్క చెల్లెల తరఫున మా మాలకమ్మ గారికి మేము థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు, థ్యాంక్ యూ. సో ముందుగా వచ్చేసి గణపతి పూజతో ఈ యొక్క కార్యక్రమం అనేది అక్క చెల్లెల యొక్క పండుగ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో ముందుగా అయితే వినాయకుని దగ్గరికి మా పెద్దవాళ్ళందరూ ఎవరైతే మా పెద్దవాళ్ళు అదేవిధంగా మా తెలంగాణ చెటైకి సావుకంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క పూజ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. మా లైలా మేడం గారి చేతుల మీదకి వెళ్ళి ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా నడిపించడం జరిగింది. సో ముందుగా తన ఆ వినాయకుని దేవునికి పూజ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన చాలామంది ట్రాన్స్జెండర్ అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు కదా. సో వాళ్ళందరూ కూడా చప్పట్లతో ఆ స్వామివారి ఆశీస్సులతో మా పెద్దవాళ్ళ ఆశీస్సులతో సో ఈ యొక్క కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. చూడండి ఒకసారి అంతా కూడా.
అక్కడ గణపతి పూజ కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మా పెద్దవాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉన్న మురికిమాత అమ్మవారికి పూలమాల వేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఎవరైతే మా పెద్దవాళ్ళు ఉంటారో మా గౌతమి అమ్మగారు, గౌతమి మాలకమ్మ గారు, సో తన స్వర్గస్థులయ్యారు. మేము ఏ పూజ చేసినా సరే మురిగిమాత పూజ చేయడం, అదేవిధంగా మా దాంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళు వాళ్ళకు కూడా మేము కొబ్బరికాయ కొట్టి పూజ చేసి మేము కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మా పద్ధతులు, మా సాంప్రదాయంలో ఇది మా అతి ముఖ్యమైనది అన్నట్టు. సో మా తెలంగాణ చెటైకి మా గౌతమి మాలకమ్మ గారి ఆశీర్వాదంతో, లైలా మాలకమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నట్టు. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు తెలియజేశాను కదా. సో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా పలు జిల్లాల నుంచి ఊరికి పెద్దగా ఎన్నుకునే నాయకులు అన్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది నాయకులు ఉన్నారు స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా. సో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా వాళ్ళు వీక్షిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత, సో పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ యొక్క కార్యక్రమం అనేది తెలంగాణ జిల్లాలో పలు జిల్లాల వారిగా, గ్రామాల వారిగా, ఊరికి పెద్దగా ఎన్నుకున్న నాయకులు, అదేవిధంగా పెద్దవాళ్ళు, పిల్లలు, అదేవిధంగా మా తెలంగాణ చేటకి మా సౌకన్లు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతున్నట్టు. ఒక్కసారి వాళ్ళందరినీ చూడండి. మా స్టేజ్ అంటే ఆ హాల్లో ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ జిల్లాలో పలు జిల్లాల నుండి, అదేవిధంగా పలు గ్రామాల నుండి ఊరికి పెద్దగా ఎన్నుకున్న నాయకులు, అదేవిధంగా వారి యొక్క పిల్లలు అందరూ కూడా ఈ యొక్క అక్కా చెల్లెల పండుగ కార్యక్రమానికి రావడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా చూడండి ఒకసారి.
సో మా యొక్క కార్యక్రమంలో అతి ముఖ్యమైన భాగం ఏంటంటే ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత సో ముందుకైతే ప్రతి ఒక్క జిల్లా నుంచి కానీ గ్రామాల నుంచి వచ్చిన ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఊరికి పెద్దగా ఎన్నుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆటపాట ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సంతోషంగా అంగరంగ వైభవంగా జరగాలని అందరిలో ఒక సంతోషాన్ని ఒక వైబ్ తీసుకురావాలని ఆలోచనతో ముందుగా ఆటపాటని అయితే స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే ఏ పండుగ జరిగినా సంతోషంగా మనము జరుపుకుంటాం కాబట్టి సో సంగీత్ అంటాం కదా మన అంటే చాలామంది భాషలో పెళ్ళి కానీ ఏదైనా పండుగ జరిగినప్పుడు సంగీత్ అంటాం పెళ్ళి జరిగినప్పుడు, కానీ ఇక్కడ మా పండుగలప్పుడు ముందుగా దీన్ని ఆటపాట అంటాం అన్నట్టు. సో వాళ్ళందరూ కూడా డ్యాన్స్ వేయడము ఇదంతా కూడా జరుగుతుంది. ఇది అంతా కూడా ప్రతి ఒక్క జిల్లా వారీగా గ్రామాల వారీగా వచ్చి అందరూ డ్యాన్స్ చేయడము వారి యొక్క హ్యాపీనెస్ అంటే ఇంతమంది మనం కలుసుకున్నాం కదా సో అందరం కూడా ఆడుతూ పాడుతూ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి మా పెద్దవాళ్ళంతా కూడా చెప్పడము ఇదంతా కార్యక్రమం అంతా ఇలా ఆటపాటతో ఎంజాయ్ చేస్తూ ముందుకు నడిపిస్తామన్నట్టు. సో అంతా కూడా చూడండి అందరూ ప్రతి ఒక్క జిల్లాల వారిగా అందరూ డ్యాన్స్ చేయడము అది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా వాళ్ళు మాత్రమే ఉంటారండి. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మగవాళ్ళు కానీ ఎవరు బయటి వాళ్ళు కానీ ఎవరు కూడా రారు, మేము రానివ్వం కూడా. కేవలం మా యొక్క ట్రాన్స్జెండర్స్ అందరూ మాత్రమే ఇక్కడ ఉంటారు. మా హిజ్రా యొక్క సాంప్రదాయంలో మా పద్ధతుల్లో మా భాగాలలో మాకు మేమే జరుపుకుంటాం కాబట్టి సో మా వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ. సో ఈ ఆటపాట కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా పెద్దవాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఈరోజు యొక్క కార్యక్రమం అంతా కూడా ముగించుకొని మళ్ళీ తెల్లవారి యొక్క ప్రోగ్రాం అనేది మొదలు కాబోతుందన్నట్టు. సో ఆ కార్యక్రమం అంతా కూడా మీకు చూపిస్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి అండ్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో అసలైన కార్యక్రమం అక్కా చెల్లెళ్ళ పండగ అనేది మొదలైంది. సో ఇప్పుడు ముందుగా మురికిమాత అమ్మవారికి పూజ చేశాం కదా. సో ఇప్పుడు 8 మంది అక్కా చెల్లెలు అంటే అష్టలక్ష్ములు. సో అష్టలక్ష్ములలో ఇక్కడ 108 కలశాలతో కూర్చోబెట్టి వారికి ఒక పూజ చేసి వారికి అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ఆ 8 మందికి. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు లైలా మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుందన్నట్టు ఇదంతా కూడా. సో 8 మంది అక్క చెల్లెల యొక్క కార్యక్రమం అంతా కూడా జరిపిస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పండగ ఎంత అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అనేది. సో మా దాంట్లో ఎలాంటి పండుగ అయినా సరే రాష్ట్ర ప్రకారంగా పద్ధతి ఒక సాంప్రదాయ ప్రకారంగా శాస్త్రాల ప్రకారంగా మేము చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పసుపు బట్టలతో కూర్చున్న వాళ్ళంతా కూడా అక్క చెల్లెలు చూశారు కదా, వీళ్ళంతా కూడా ఈ స్టేజ్ మీద కూర్చొని ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ముందుకు నడిపేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ పూజా కార్యక్రమం అంతా కూడా చూస్తున్నారు కదా. సో ఈ పూజా కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క అయిపోయిన తర్వాత అంటే ఈ 108 కలశాలలో ఉన్న యొక్క ఏదైతే ఉంటుందో అది మనము అది అంటాం కదా, దాన్ని ఏమంటారు, చూర్ణికలు 108 చూర్ణికలతో పూజ చేసిన ఆ నీరు ఈ యొక్క 8 మంది అక్క చెల్లెల మీద పోసి వాళ్ళకి ఆశీర్వాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా లైలా గురువు గారు అంతా నడిపిస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మా గురువు గారే ఆ యొక్క పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అమ్మవారి ముందే వారికి ఒక కలశాల నీళ్లు కూడా వాళ్ళ మీద పోసి వాళ్ళకి ఆశీర్వాదం అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అదంతా కూడా చూడండి.
నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఆ 108 కలశాలలో ఉన్న యొక్క ఏదైతే దేవుడి యొక్క 108 చూర్ణికలు ఉంటారు కదా, అది పూజకు సంబంధించినవి. ఆ నీరుతో వాళ్ళకి ఇలా అభిషేకం చేయడం జరిగింది అన్నట్టు. ఆ 8 మంది అక్క చెల్లెళ్ళకి నిజంగా ఈ యొక్క కార్యక్రమం అంతా జరుగుతున్నప్పుడు నిజంగా తెలంగాణ జిల్లాలో ఇంతవరకు కనీ విని ఎరగని యొక్క పండగ అన్నట్టు ఇది. ఈ కార్యక్రమం అంతా కూడా మా లైలగూరు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ 8 మంది అక్క చెల్లెళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అనేది కానీ నిజంగా మేమైతే మర్చిపోలేము. అంత బాగా జరిగింది నిజంగా. ఇలా 108 కలశాలు నీళ్లు వాళ్ళకి పోయడము అండ్ వారి యొక్క దేవుని ఆశీస్సులు తీసుకోవడం కానీ ఇదంతా కూడా నిజంగా చాలా 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 బాగా జరిగిందండి. సో మేమైతే కనీవిని ఎరగని ఈ పండుగని మేము కొన్ని తరతరాలుగా చెప్పుకోవడానికి అంత ఘనంగా జరిగింది ఈ పండుగ. సో ఈ యొక్క పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ 8 మంది అక్క చెల్లెలకి మా లైలగురు గారే వారికి దిష్టి తీయడం జరిగింది. అంటే దాన్ని ఏమంటారు, గుమ్మడికాయతో కానీ అదేవిధంగా ఆరతి ఇవ్వడం కానీ అవంతా కూడా మా లైలగురు గారు చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, పసుపు నీళ్ళు అదేవిధంగా కుంకుమ నీళ్ళు ఆ 108 కలశాలలో ఉన్న ఆ చూర్ణికల యొక్క ఏదైతే శక్తి ఉంటుందో వాళ్ళ అక్క చెల్లెల మీద పోయడం నిజంగా ఆ కార్యక్రమం అంతా చూస్తున్నంతసేపు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత వాళ్ళందరి మీదకి వెళ్ళి కొబ్బరికాయ తీసి కొట్టేసి దిష్టి తీసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రెడీ చేసుకొని స్టేజ్ మీద తీసుకురావాలి కదా. సో ఆ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నట్టు. ఇప్పుడు అసలైన కార్యక్రమం మొదలవుతుంది. సో ఇప్పుడు పూజా కార్యక్రమం అంతా చూశారు కదా. సో ఇప్పుడు 8 మంది అక్క చెల్లెలకి వారి యొక్క తల్లిగారైన లైలమాలకమ్మ గారు, అదేవిధంగా సుధా నాయకమ్మ గారు, అశ్విని నాయకమ్మ గారు, ప్రియాంక నాయకమ్మ గారు, నందిని నాయకమ్మ గారు వీరందరూ కలిసి వీరికి యొక్క సార తీసుకురావడం అనేది జరిగిందన్నట్టు. సో మా తెలంగాణలో జిల్లాల వారీగా వచ్చిన ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా టెంపుల్ దగ్గర నుంచి, అంటే అక్కడ ఫంక్షన్ల పక్కన టెంపుల్ దగ్గర నుంచి ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా కనీ విని ఎరగని విధంగా సార తీసుకురావడం, బాజా భజంత్రులతో వీరికి సార తీసుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా పెద్ద గొప్ప పండుగ అని చెప్పేసి అనొచ్చండి. సో వారికి మా రంజిత నాయకమ్మ గారు, అంటే రంజిత మాలకమ్మ గారు, సో వారికి దిష్టి తీసి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ముందుకు నడిపించడం జరుగుతున్నట్టు సార తీసుకొచ్చేటప్పుడు. నిజంగా చెప్తున్నానండి, ఈ యొక్క కార్యక్రమం అంతా మా యొక్క పెద్దవాళ్ళందరూ ఇలా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం అంతా బాజా బజాతో అందరూ కూడా చూడండి. ఒక్కసారి సారి చూసారు కదా, ఎన్ని రకాలంటే ఒక ఆడపిల్లకి ఒక తల్లిగారు సారి ఏ విధంగా పెడతారో ఆ యొక్క ప్రకారంగా అంగరంగ వైభవంగా వారికి తీసుకొని రావడం జరిగింది. సో అంతా కూడా ప్రతి ఒక్కటి అంటే మన ఫ్యామిలీస్లలో సారీ తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా పెడతారో మీకు తెలుసు కదా, అంతకంటే ఎక్కువగా తీసుకొస్తున్నట్టు మా దాంట్లో ఏది కూడా తగ్గకుండా ప్రతిదీ కూడా అంగరంగ వైభవంగా తీసుకొస్తారు. ఒక్కసారి చూడండి ఆడుతూ పాడుతూ ఎలా తీసుకెళ్తున్నారో ఈ వీడియో అంతా కూడా చూసారు కదా. ఆడుతూ పాడుతూ స్టార్ అయి మొత్తం కూడా ఆ యొక్క దేవాలయం దగ్గర నుంచి స్టేజ్ దాకా రావడం జరుగుతుందన్నట్టు. సో ఈ స్టేజ్ మీదకి సారా అంతా కూడా తీసుకొచ్చడం జరిగిందన్నట్టు. సో చూస్తున్నారు కదా ఎలా ఆడుతూ పాడుతూ తీసుకొస్తున్నారు అందరూ కూడా. నిజంగా అండి కనీ విని ఎరగని పండగ ఇదంతా కూడా. మాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించిందండి.
ఈ 8 మంది అక్క చెల్లెల్ని పెళ్లి కూతుళ్ళ అలంకరణ చేసి వాళ్ళ తల్లిగారైన లైలమాలకమ్మ గారు, సుధా నాయకమ్మ గారు, అశ్విని నాయకమ్మ గారు, ప్రియాంక నాయకమ్మ గారు, నందిని నాయకమ్మ గారు, వారి యొక్క తల్లిగారులందరూ కూడా వారిని స్టేజ్ మీదకి బాజా భజంత్రులతో సాంప్రదాయంగా తీసుకొని రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఆ 8 మంది ఎంత ముచ్చటగా అష్టలక్ష్ములు ఎంత బాగా రెడీ అయ్యారో చూశారు కదా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి, ఇక్కడ ఈ 8 మందికి అష్టలక్ష్ముల యొక్క అమ్మవార్లను తయారు చేసి పూజ చేయడం జరిగింది అన్నట్టు. అదంతా కూడా చూడండి, వాళ్ళు స్టేజ్ మీదకి వస్తున్నారు ఇప్పుడు. సో 8 మంది అష్టలక్ష్ములని అదేవిధంగా సారెతో వారి యొక్క తల్లిగారులైన అందరూ కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి ఆ అష్టలక్ష్ములని పూజ మీద కూర్చోపెట్టడం జరిగిందండి. ఈ యొక్క పూజా కార్యక్రమంలో అతి ముఖ్యమైనది ఒకటి మీకు తెలియజేస్తున్నాను. అది ఎవరో కారండి, పురోహితులు. అంటే పురోహితులు ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా నడిపిస్తారు కదా. ఇందులో మా ట్రాన్స్ మహిళ కూడా ఒకరు పురోహితురాలు ఉన్నారు. సో తనను కూడా చూపిస్తాను మీకు. అంటే ట్రాన్స్జెండర్ ఒక పురోహితురాలు ఉండడం అనేది మామూలు విషయం కాదు నిజంగా. సో ట్రాన్స్జెండర్ పురోహితురాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇందులో. సో అదేవిధంగా పూజారులతో పాటు మా ట్రాన్స్ మహిళలు కూడా పూజారుల్లో పురోహితులు ఉండడము నిజంగా చాలా గొప్ప విషయం. ఆ పూజా కార్యక్రమం అంతా కూడా చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇగో ఇక్కడ అయ్యగారితో పాటు మా ట్రాన్స్ మహిళ పురోహితురాలు అక్కడ మంత్రాలు చదవడం నిజంగా మాకు అందరికీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అయ్యగారి పక్కన నిలబడింది కదా, సో తనే అండి, తన పేరు ఆద్య. మా ట్రాన్స్ మహిళ ఆయన పురోహితురాలు. ఎంత బాగా చదువుతుంటే పురోహితురాలు మా ట్రాన్స్ మహిళలో ఉండడం నిజంగా మాకు చాలా చాలా గొప్ప విషయము. మేము చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాము ఈ విషయాన్ని. అంటే తొందరలో తన ఇంటర్వ్యూ కూడా మీకు తీసి చూపిస్తాను మీకు అందరికీ కూడా నేను. అండ్ చూసారు కదా ఈ 8 మంది అష్టలక్ష్ములు, వారికి అష్టలక్ష్ములను చేసి వాళ్ళందరి ముందు పెట్టి 8 మంది అక్క చెల్లెలతో పూజ చేయడం జరిగింది. అష్టలక్ష్ముల పూజ కార్యక్రమం అంతా కూడా ఒక్కసారి చూడండి. వాళ్ళందరి పెళ్లి కూతుల్లో ఎలా అలంకరణ ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. సో ఈ పూజా కార్యక్రమం అంతా కూడా చూడండి ఎంత బాగా జరుగుతుందో. ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క తల్లిగారులు, అదేవిధంగా మా లైలమాలకమ్మ గారు అందరూ కూడా మా సౌకన్లు మా యొక్క తెలంగాణ చేటకి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి ఆశీర్వాదం అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి ఒక్కసారి పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈ పూజలో అంతా కూడా వాళ్ళ తల్లిగారులందరూ కూడా అక్కడే కూర్చుని పూజా కార్యక్రమం అంతా కూడా జరిపించడం జరిగింది. ఇప్పుడు అసలైన కార్యక్రమం అనేది మొదలైంది. అంటే దూది అక్క చెల్లెళ్ళు పాలు తాగడం అనేది ఉంటుంది కదా, ఇది మా సాంప్రదాయంలో దూది అక్క చెల్లెలు పాలు తాగే కార్యక్రమం అంతా కూడా అసలు కార్యక్రమం. అంటే 8 మంది అష్టలక్ష్ముల యొక్క పూజ కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత ఈ 8 మందికి పూజా కార్యక్రమం అయిపోయాక మా లైలమాలకమ్మ గారు ప్రసాదం ఇవ్వడం జరిగింది. సో ప్రసాదం ఇచ్చిన తర్వాత 8 మంది అక్క చెల్లెలని స్టేజ్ మీద కూర్చోపెట్టి పాలు తాగించడం అన్నట్టు. అంటే 8 మంది అక్క చెల్లెలు దూది అక్క చెల్లెల కార్యక్రమం అని చెప్పేసి అన్నాం కదా, ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు మరికొద్దిసేపట్లో మొదలవుతుంది. అదంతా కూడా అసలైన కార్యక్రమం ఇప్పుడు చూడాలి మీరంతా కూడా. ఈ యొక్క అష్టలక్ష్ముల యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఇది మరొకసారి ఎందుకు చెప్తున్నానంటే ఈ అక్క చెల్లెల పండగ అంగరంగ వైభవంగా తెలంగాణ స్టేట్లోనే ఊరు చెప్పుకునే విధంగా ఈ యొక్క పండగ వాతావరణం కూడా జరిపారు వీరు. ఇప్పుడు అసలు కార్యక్రమం ఈ యొక్క ఎవరైతే 8 మంది అక్క చెల్లెలు ఉన్నారో వారికి దూదిపాలు తాగే కార్యక్రమం అన్నట్టు. ఇప్పుడు ఈ 8 మంది అక్క చెల్లెలు స్టేజ్ మీద కూర్చున్న తర్వాత మా లైలమాలకమ్మ గారు సో పాలు తీసుకొచ్చి వారి చేతిలో పెట్టి ఒకరికొకరు తాగిపించుకుంటారు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చూసారు కదా, మా లైలమాలకమ్మ గారు చప్పట్లతో అందరి పెద్దలతో తీసుకొని రావడం జరుగుతుంది అన్నట్టు.
మా ట్రాన్స్జెండర్స్లలో మా సాంప్రదాయంలో బంధాలకు అతి ముఖ్యమైనది పేగు బంధం కంటే అతి ముఖ్యమైన బంధాలు ఇవి మాకు. సో ఆ బంధంలో ఒక భాగం అక్క చెల్లెల బంధం. ఇప్పుడు వీరి బంధం పేగు బంధం కంటే ఎక్కువగా ముడిపడుతుంది అన్నట్టు. సో చూడండి వాళ్ళ పాలు తాగే కార్యక్రమం అంతా కూడా. ఈ పాలు తాగే కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క తల్లిగారులు అయిన లాయలమాలకమ్మ గారు వారికి కట్నం, అదేవిధంగా చీరలు, బంగారము అంతా కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క తల్లిగారులు ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా, లాయలమాలకమ్మ గారు, అదేవిధంగా సుధానాయకమ్మ గారు, అశ్విని నాయకమ్మ గారు, నందిని నాయకమ్మ గారు వారి యొక్క తల్లిగారులు కాబట్టి వారికి సార తీసుకురావడం జరిగింది. అది అంగరంగ వైభవంగా చూశారు కదా. వారు తెచ్చిన సార ఒక్కొక్కరికి ఏ విధంగా వారి ముందుకు పెట్టారో ఇదంతా కూడా చూడండి. సో ఇప్పుడు వారి యొక్క తల్లిగారులు అయినా ఈ యొక్క సారే వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరుగుతుందన్నట్టు. ముందుగా ఎవరైతే ఈ యొక్క సార తీసుకొచ్చారో వాళ్ళందరికీ ఈ సార అప్పచెప్పి సో సార పెట్టి ఒడిబియ్యం అనేది పోయడం జరుగుతుందన్నట్టు. ఇది మా హిజ్రాల యొక్క సాంప్రదాయాలు. చూడండి ఎంత అంగరంగ వైభవంగా సార తీసుకొచ్చారో చూడండి ఒక్కసారి. ఈ 8 మంది అక్క చెల్లెలకి వారి యొక్క తల్లిగారులు అయిన లాయలమాలకమ్మ గారు, సుధానాయకమ్మ గారు, అశ్విని నాయకమ్మ గారు, ప్రియాంక నాయకమ్మ గారు, నందిని నాయకమ్మ గారు వారికి సార్ అంతా కూడా అప్పచెప్పడం అనేది జరిగింది. ఒడిబియ్యం కూడా పోయడం అనేది జరిగింది. సో చూసారు కదా, మేమందరం కూడా స్టేజ్ మీదనే ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా అంటే పెద్దవాళ్ళు, అదేవిధంగా అక్కడ వచ్చిన తెలంగాణ జిల్లాల వారికి, గ్రామాల వారికి ఎవరైతే నాయకులు వచ్చారో వారికి కట్నాలు చదివింపులు అనేది ఉంటుంది. ఇది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. సో అందరూ కూడా కట్నాలు చదివింపులు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది దానికి సంబంధించిన వీడియో. మా హిజ్రా సాంప్రదాయంలో అతి గొప్ప సాంప్రదాయం మా యొక్క బంధాలు, బంధుత్వాలు. పేగు బంధానికంటే మించిన బంధాలు మావి నిజంగా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒకే పేరుతో, ఒక బంధంతో, ఒక అమ్మ అనే పదం, అక్క అనే పదం, అత్త అనే బంధం, నానమ్మ, అత్తమ్మ అనే బంధం, వదిన మొదలైన బంధాలు మాకు బలపడి ఈ యొక్క కార్యక్రమాలు ఇంత గొప్పగా జరుపుకుంటాం. ఆ బంధాలకు, మా యొక్క బంధాలకు అంత విలువ ఉంటుంది. ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నానంటే మా యొక్క బంధాలు, కుటుంబాలు మమ్మల్ని ఆదరించకపోయినా మా బంధాలు ప్రాణం పోయినా సరే అలాగే రుణపడి ఉండాలని చెప్పేసి అనే యొక్క భావనతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకోవడం అనేది జరుగుతుంది. మా బంధాలు అంత బలమైనవి, అంత ముడిపడినవి, ఆ దేవుడిచ్చిన బంధాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అసలు కార్యక్రమం చెప్పబోతున్నాను. ఈ యొక్క అక్క చెల్లెలంతా కూడా ఏం చేశారంటే ప్రీ వెడ్డింగ్ షూట్ లాగానే ప్రీ అక్క చెల్లెల యొక్క షూట్ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ సాంగ్ షూట్ అనేది అండ్ అయిపోయిన వీడియోని ప్లే చేయడం జరిగింది. అది అందరి ఒక సమక్షంలో ఈ యొక్క పాట చూడడం అనేది జరిగింది. ఈ పాట చూసినప్పుడు నిజంగా చెప్తున్నాము, మా మనసులో ఆనంద బాష్పాలు అలా వచ్చేసాయి. ఎందుకంటే ఆ పాటలు చూసి వారి యొక్క కలిసి ఆ పాట చేయడం కానీ, ఆ పాటలో ఉన్న మీనింగ్ కానీ, మా యొక్క అందరూ కూడా అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఆనంద బాష్పాలు కంటతడి పెట్టుకోవడం జరిగింది. చప్పట్లతో ఆడుతూ పాడుతూ యొక్క పాటను వీక్షించడం జరిగింది. నేను చెప్పాను కదా, వీరి యొక్క అక్క చెల్లెల పాట అంగరంగ వైభవంగా చూపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కూడా అక్క చెల్లెల పండుగ అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ యొక్క పాట చూసిన తర్వాత స్టేజ్ మీద వారి యొక్క తల్లిగారులైన లైలమాలకమ్మ గారికి, సుధానాయకమ్మ గారికి, అశ్విని నాయకమ్మ గారికి, అదేవిధంగా ప్రియాంక నాయకమ్మ గారికి, నందిని నాయకమ్మ గారికి సార తెచ్చినందుకు వారికి సాంప్రదాయ ప్రకారంగా చదివింపులను చేయడం జరిగిందండి.
సో ఈ అక్కచేల కార్యక్రమం అయిపోయిన తర్వాత మా తెలంగాణలో మా భోజనాలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుందండి. మా సౌకన్లు, మా తెలంగాణ చెడ్డకి ఎవరైతే సౌకన్లు ఉంటారో ఆ సౌకన్లతో మా యొక్క ఏవైతే వంటలు చేసామో ఆ భోజన కార్యక్రమం అంతా కూడా జరిపించడం జరుగుతుంది. ముందుగా వండిన భోజనాలన్నిటికీ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా సౌకన్లంతా కూడా ఆ భోజనాలని డేట్ కులాయించడం అంటారు మా యొక్క సాంప్రదాయంలో. డేట్ కులాయించిన తర్వాత ఆ భోజనాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి నీళ్లు పెట్టి ఎవరైతే మా పెద్దవాళ్ళు మా ట్రాన్స్జెండర్స్లలో మా హిజ్రాలలో పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వారికి పెట్టి మొక్కడం అనేది జరుగుతుంది. వారికి మా సౌకర్యాలతో ఏ వండిన వంటలను తీపించి మా దాంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకెళ్ళి అక్కడ మా పెద్దవాళ్ళ పేరు మీద మొక్కిన తర్వాత అప్పుడు మా వాళ్ళందరికీ కూడా భోజనాలు అనేది పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క భోజనానికి చెప్పడం జరుగుతుంది. మా దాంట్లో సౌకర్యాలు ఉంటారు కదా, మా సౌకర్యాలు వాళ్ళు అవాదిస్తారు అన్నట్టు, అంటే పిలుపునిస్తారు. ఈ యొక్క అక్క చెల్లెల పండగకి భోజన కార్యక్రమానికి అంతా కూడా పెద్దవాళ్ళకి మొక్కడం జరిగింది. సో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం భోజన కార్యక్రమం షురూ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదా వండిన వంటలు అక్కడ ఒక ప్లేస్లో పెట్టి పెద్దవాళ్ళకి మొక్కడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో తెలంగాణ జిల్లాలో వారీగా తెలంగాణ గ్రామాల వారీగా జిల్లాల వారీగా తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా మా హిజ్రాలందరికీ కూడా భోజనాలు అయితే ఎక్కడ కూడా తక్కువ చేయకుండా ప్రతిదీ కూడా అంగరంగ వైభవంగా వారందరికీ సంతోషంగా అన్నీ చూసుకోవడం అనేది మా యొక్క కార్యక్రమంలో అతి ముఖ్యమైన భాగం అన్నట్టు. సో అందుకోసం చూసారు కదా ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ అలా కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ బాగోగులు తెలుసుకొని ఎలా ఉన్నారు ఏంటి అనేది కలిసి తినేటప్పుడే కదా అక్క చెల్లెలు కానీ వదిన మరదలు కానీ అత్త కోడళ్ళు కానీ నానమ్మలు అత్తమ్మలు పిన్నిలు అలా మా దాంట్లో ఉంటారు కదా. సో అందరం కలిసి ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం అనేది చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా చూస్తారు కదా అందరూ ఎలా కూర్చొని తింటున్నారు. అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఇలా అన్నీ మాట్లాడుకుంటూ భోజనం చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు అసలు కార్యక్రమము ఈ యొక్క తెలంగాణ చెటై మాలకమ్మ లైలమాలకమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అక్క చెల్లెల పండగ అనేది దూది అక్క చెల్లెల పండగ అనేది ఘనంగా తన ఆధ్వర్యంలో జరిపించినందుకు వారి యొక్క అక్క చెల్లెళ్ళు తనకి మా లైలమాలకమ్మ గారికి సత్కారం అనేది చేయడం జరిగిందండి. అదేవిధంగా మా తెలంగాణ చెటకి మా సౌకనగారులు అయిన మా గర్భయ్యలైన మా యొక్క పెద్దవాళ్ళైన వాళ్ళందరికీ కూడా మా యొక్క పెద్దవాళ్ళతో వారికి శాల్వలు కప్పి సత్కారం అనేది చేయడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈ అక్క చెల్లెల పండుగ అంగరంగ వైభవంగా మా సౌకర్యాలు ముందుండి నడిపించినందుకు మా యొక్క కార్యక్రమానికి మా అందరితో వారికి సత్కారం అయితే చేయడం జరిగింది. దీంట్లో మా చంద్రముఖి మాలకమ్మ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో అందరూ మా సౌకన్ గారులే అయిన వాళ్ళందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంతా జరిపించడం జరిగింది. సో వారిని సత్కరించడం జరిగింది అన్నట్టు. సో తర్వాత మన ఫంక్షన్లలో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా సరే వారికి రిటర్న్ గిఫ్ట్ అనేది మనం ఇవ్వడం అనేది మనకు సాంప్రదాయం. మనందరి ఫంక్షన్లో మా హిజ్రా సాంప్రదాయాలలో కూడా మా పండుగలలో ఎలాంటి పండుగ జరిగినా సరే రిటర్న్ గిఫ్ట్ మా దాంట్లో బిదాయి అంటాం మేము. సో వారికి మా భాషలో బిదాయి అంటాము. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమందరం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వారికి రాయదారి ఖర్చు అనేది ఉంటుందన్నట్టు. సో అదంతా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో నేను చెప్పాను కదా ఇందాక వచ్చిన వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ అదేవిధంగా రాయదారి ఖర్చు అనేది ఇవ్వడం అనేది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. ఈ 8 మంది అక్క చెల్లెళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ అదేవిధంగా ఒక రాయదారి ఖర్చు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. వచ్చిన నాయకులకి ఈ విధంగా మేము సత్కరించి గౌరవించి వారి యొక్క జ్ఞాపకార్థంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది మా సాంప్రదాయము. అది మాకు పురాతన నుంచి వస్తున్న ఆచారం అన్నట్టు ఇది మా యొక్క పద్ధతులు. సో చూస్తున్నారు కదా ఏ విధంగా వారికి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తున్నాం అనేది. సో ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది.
మా హిజ్రా సాంప్రదాయంలో దూది అక్క చెల్లెళ్ళ పండగ కార్యక్రమం అంతా కూడా మీకు మిస్ చేయకుండా చూపించాను. ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ జరగకుండా క్షమించండి చెప్పడంలో కానీ. అండ్ మా తెలంగాణ చెట్టేలో మా లైలమాలకమ్మ గారి ఆధ్వర్యంలో జరిగిన 8 మంది దూది అక్క చెల్లె కార్యక్రమం అంతా కూడా మీకు చూపించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అదేవిధంగా ఈ 8 మంది అక్క చెల్లెలకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా లైలమాలకమ్మ గారికి, అదేవిధంగా మా నాయకులకి, మా సౌకర్యాలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.